రోజుల పాటు భిన్న వాతావరణం కొనసాగుతుంది అని చెప్తున్నారు అధికారులు. కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో ఏపీలో మరో 4 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఉత్తర కోస్తాలో పలు చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇటు తెలంగాణలోనూ 2-3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు మొదలయ్యాయి. కొద్ది రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. 5 రోజుల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్. మనకి నిన్నటికే ఒక 1.5 డిగ్రీస్ రాష్ట్ర వ్యాప్తంగా టెంపరేచర్లు తగ్గడం జరిగింది. రాగల 3 రోజుల్లో కూడా మరొక 2 నుంచి 3 డిగ్రీలు ముఖ్యంగా మనకి సెంట్రల్ తెలంగాణలో ఎక్కువగా టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో 1 డిగ్రీ 1.5 వరకే తగ్గే అవకాశం ఉంది. అయితే సెంట్రల్ తెలంగాణ మన సిటీ ప్రాంతంలో 2 నుంచి 3 డిగ్రీలు రాగల 3-4 రోజుల్లో టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సినాప్టిక్ సిచ్యుయేషన్ ప్రకారం చూసినట్టయితే ముఖ్యంగా మనకి తూర్పు అలాగే ఇటు ఆగ్నేయ జిల్లాలలో ఎక్కువగా వర్షపాతం అవకాశం ఉంది. అంటే మనకి మా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మా యాదాద్రి భువనగిరి ఈ ప్రాంతంలో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. ఈ సిచ్యుయేషన్ ఒక 3-4 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది.